నేటి దైవవాక్కు లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. గొర్రెల కాపరుల విషయంలో దేవుడు తీసుకున్న శ్రద్ధను గమనించాలి. ఊరికి బయట జనసంచారం లేని చోట, చాలా తక్కువ మంది ఉన్న చోట, ఊరిలోని ఏ సమాచారము అందకుండా ఒంటరితనములో గొర్రెలతో మాట్లాడుకుంటూ రక్షకుని రాక కొరకు ఎదురుచూచుచున్న బిడ్డలను దేవుడు దర్శించుట. దేవుని కుమారుని జననాన్ని గురించి ఈ భూమిపై ప్రకటించేప్పుడు అంధకారంలో ఉన్నవారికి, విద్యావంతులకు లేక ధనవంతులకు లేక పేరు ప్రతిష్టలు ఉన్నవారికి లేక ఆ కాలం నాటి మతనాయకులకు తెలియచేయలేదు. లోకాన్ని మార్చే ఈ సంభవాన్ని పేదలు, వినయవంతులు అయిన గొర్రెల కాపరులకు తెలియచేశారు. దేవుని పద్ధతులు మన పద్ధతులు లాంటివి కాదు. అందును బట్టి మనమందరము సంతోషించాలి. గొర్రెల గొప్ప కాపరి అయిన పరమ తండ్రి ఆ గొప్ప శుభవార్తను అనగా ప్రభువు పుట్టుకను కేవలము గొర్రెల కాపరులకు మాత్రమే దూత ద్వారా సందేశం అందించారు. వారికి ఎనలేని భయమును ఆశ్చర్యమును కలిగిన వారై గొర్రెల మందను విడిచి పరుగు పరుగున ప్రభువును చూచి సంతోషించి లోకానికి చాటినారు. మరి మనము కూడా ప్రభువును తెలుసుకొని అనేకులకు ప్రభు ప్రేమను చాటుతూ మాదిరికరమైన జీవితము జీవించే కృప ప్రభు ద్వారానే మనందరికీ కలుగునుగాక. ఆమెన్.